2 క్వెషన్లు అడగాలి అనుకుంటున్నాం. సతీ సమేతంగా వచ్చేసారు కాబట్టి. సార్ మీరు అలా చూస్తే భయమేస్తుంది నాకు. ఎలా చూడను? పక్కన వైఫ్ ఉంది కాబట్టి సీరియస్గా చూస్తున్నాను. లేకపోతే మధ్యలో మీరు ఇక్కడే మాట్లాడనా? పంచులు వేయడానికి పనికొస్తారని మైక్ ఇచ్చాము అలా సరదాగా. అంతా ఎలక్ట్రికల్ వచ్చి ఓకే ఇక్కడ సార్. మాట్లాడినా అక్కడ మాట్లాడ. ఇక్కడే ఇదొక వేరే సెషన్. ఈ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలాంటి ఒకటి చేస్తున్నారు. ఓహో, ఓకే ఇలా కూర్చోబెట్టి ఇలా కూర్చోబెట్టి మధ్యలో ఫిల్లర్స్ లాగా అన్నమాట. ఆ విధంగా వాడతారు మళ్ళీ అనమాట. మిమ్మల్ని ఇంటర్వ్యూ అని పిలవటం ఎంత లేట్. ఓకే, ఇది కొంచెం ఓకే రెడీమేడ్. సో సక్సెస్ఫుల్గా ఇన్ని ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ని లీడ్ చేశారు. సో ఆ సక్సెస్ మంత్ర ఏంటి? కపుల్లో ఉండాల్సిన సక్సెస్ మంత్ర. వాళ్ళు చెప్పేది మనం వినాలి, మనం చెప్పేది వాళ్ళు వినాలి, అంతే. ఏంటి నువ్వు చెప్పేది రెండో జరగదంట అక్కడ. ఏంటి నువ్వు చెప్పేది తొక్క అంటే మాత్రం మనం తక్కువలు చేస్తారు. బాడీ మీద తొక్క ఉండదు, అంతే. ఓకే, ఎలానో జుబేదా గారు కూడా పక్కనే ఉన్నారు కాబట్టి. సో ఇప్పటి వరకు ఆలీ గారికి చెప్పలేని నచ్చలేని ఒక క్వాలిటీ ఏదైనా ఇలా సభాముఖంగా చెప్పాలి అనుకుంటున్నారు? ఏమైనా ఉందా నా గురించి చెప్పాలా? చెప్పు. ఇంకో అరగంటలో ఇంటికి వెళ్తాం, అప్పుడు ఉంటుంది నీకు. చెప్పు, ఏం చెప్తావు? ఇంట్లో కూడా మీరు కోపంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంటుంది. ఓ రియలీ? అంటే మా ఇంట్లో కామెడీ పీస్ ఉంది, మా చిన్న కూతురు. ఇక తను చూస్తే లోకం మర్చిపోతాం. ఇంకేముంది, వాళ్ళే కదా వెరీ జీవితం. నైస్. అండ్ లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని చూసి అబ్బాయి చేసుకోవాలి, అబ్బాయిని చూస్తే తల్లిదండ్రులు కూడా అమ్మాయి కూడా చేసుకుంటే బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. నాలాగా 32 ఇయర్స్ అయింది, ఇంకా ఆవిడతోనే ఉన్నాను. శ్రీనివాస్ రెడ్డి కూడా నువ్వు ఆ మధ్యన ఏదో చెప్పావు కాదా, అది కాదు, అది మార్చేసుకున్నావా? లేదు లేదన్న, వాళ్ళే మెట్రో బయటకు పోవటం ఇబ్బంది. అది ఆయనకు వేరే సెగ్మెంట్ రాసాం మేము. వేరే. ఓకే సరే సరే, శ్రీనివాస్ రెడ్డి గారిని అడుగుదాం ఇదే క్వశ్చన్. లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? ఏదైతే మ్యారేజ్ బెటర్, అది మెయిన్. అది ఉంటే ఏదో ఏరా అయితే మ్యారేజ్ ఏంటి కొట్టుకోవడానికి అనేది అంటారా? అవసరం, లేకపోతే ఇబ్బంది పడతాం తర్వాత. ఏంటి నువ్వేంటి గుసగుస అంటున్నావు? గర్ల్ ఫ్రెండ్ దొరికిందా ఏంటి? వా అన్నారా? ఓకే, సో రామ్ జగదీష్ గారు ఈ సినిమాకి డైలాగులు అందించడం జరిగింది. అండ్ మీ కోర్టు ద్వారా పోక్సో అన్న ఇదిని అసలు తెలియని వాళ్ళకు కూడా తెలిసేలా చేశారు. అండ్ రీసెంట్గా గుణశేఖర్ గారు కూడా విఫోరియా అన్న సినిమా ద్వారా ప్రజలకి రిలేట్ అయ్యేటువంటి తెలిసేటువంటి ఒక మంచి సబ్జెక్ట్తో పలకరించారు. సో నెక్స్ట్ ఎలాంటి జానర్లో సినిమా ఉండబోతుంది? ఆర్ఎల్స్ ఇలాంటి సొసైటీకి యూజ్ అయ్యే సినిమానే తీయబోతున్నారా? డెఫినెట్లీ అండి, ఇట్స్ డెఫినెట్లీ సెన్సిటివ్ ఫిలిం. మళ్ళీ ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. జానర్ ఇంకా ఎక్కువ రివీల్ చేయలేము ఇప్పుడు, యా టూ ఎర్లీ టు టాక్. ఓకే బట్ ద జానర్ ఈజ్ అన్ ఇంటెన్స్ డ్రామా. ఓకే, సో మీ దృష్టిలో మ్యారేజ్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అతను అంటారా? అడగమన్నాడని అడిగారా మీరు? నా సెగ్మెంట్లో ఇది లేదుగా. చెప్తాను చెప్పండి క్వశ్చన్ మళ్ళీ ప్లీజ్. లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు మీరు ఈ క్వశ్చన్ అడగకూడదు. మీకు నాకు తెలుసు, కానీ ఆయన మనసులో నుంచి ఏదైనా మాట వస్తుందా? మాకు thumbnail కావాలి యూట్యూబ్ ఇప్పుడు కోసం, నేను ఏదైనా లవ్ మ్యారేజ్ చెప్తారా? చేసుకుని అరేంజ్ మ్యారేజ్ బెటర్ అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? అనలేం కదా. సో సో లవ్ డెఫినెట్లీ మ్యారేజ్ బెటర్ అంటారు. ఎవరికి ఏది కుదిరితే అది బెటర్ అండి, అంతే. మనకి ఏది పాసిబుల్ అయితే అది మంచిది, ఓకే అంతే. లవ్ సెట్ అవనోడికి అరేంజ్డ్ మ్యారేజ్ మంచిది, లవ్ సెట్ అయితే లవ్ మంచిది, అంతే. బా ఏం చెప్పారు సార్, ఆకిస్ పాక్ పాకిజాక్ అన్నట్టు. థ్యాంక్ యూ. సో దీప్షిక గారు. మ్యారేజే అంతే కదండి. ఓకే, సో దీప్షిక గారు, సో గుడ్ టు సీ యూ. వాళ్ళని కూర్చోమని చెప్పాము. సో వాళ్ళు ఏదో కొంచెం నెక్స్ట్ సక్సెస్ మీట్కి కూడా శ్రవంతినే పెట్టాలా లేదా అని ఆలోచిస్తున్నారు. ఓకే, సో మీకు థ్యాంక్ యూ సో మచ్, యూ టూ. సో మీరు పెళ్లి చేసుకోవాలి అంటే సో అబ్బాయిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? అబ్బాయిలో హస్బెండ్ మెటీరియల్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? దీప్షిక గారు పెళ్లి చేసుకోవాలి అంటే సో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నా పేరు చెప్పకమ్మా, నా పేరు చెప్పకు. సార్ ఇలాంటి షాక్ ఇవ్వకూడదు సార్.
క్వాలిటీస్ అని ఒకటి ఉండితే బెటర్. క్వాలిటీస్ అన్నది ఉండితే బెటర్. అదే ఎలాంటి క్వాలిటీ క్వాలిటీస్ అంటేనే మంచి క్వాలిటీసే కదా, మంచి క్వాలిటీస్ ఉండితే బెటర్. దట్స్ వాట్. అంటే ఎలా మీరు షూటింగ్ అయిపోయి ఇంటికి Example రాగానే వంట చేసి పెట్టాలి అలాంటివి? అది నాకు తెలియదు కదా, ఫ్యూచర్లో ఉంది. అదే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని అనుకుంటున్నారు అని? ఫ్యూచర్ హస్బెండ్ ఇలా ఉంటే బాగుండు, కేరింగ్గా ఉండాలి, అరిల్స్ నిజాయితీగా ఉండాలి, అరిల్స్ నేను షాపింగ్కి ఎప్పుడు వెళ్ళినా నన్ను అడగకూడదు, ఇలాంటివి ఉంటాయి కదా. షుడ్ బీ మెచ్యూర్డ్ ఎనఫ్ టు డీల్ విత్ థింగ్స్. వెరీ నైస్. సో మీ ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని చాలా ఉదయ్పూర్ అని దుబాయ్ అని వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు కదా. సో మీ వెడ్డింగ్ డెస్టినేషన్ వెడ్డింగ్ అవ్వాలి అంటే ఏ లొకేషన్ బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఇప్పటికీ నాకు ఏం ఐడియా లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్. ఓకే, మీ ఫేవరెట్ కపుల్ ఎవరు? యువర్ ఐడియా? నాకు పెళ్ళి అయిపోయి 12 ఏళ్ళు అవుతుంది, ఇంకేముంటుంది, Oh, ఇంకే వేరే ఆప్షన్ లేదు ఇంకా. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Yeah. ఎస్, సూర్య గారు హాయ్ అండి. హలో. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని అయితే అర్థమైంది క్యారెక్టర్. సో మరొకసారి అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ మీకు. సో వైఫ్ మెటీరియల్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? యాజ్ ఎ వైఫ్గా మీకు రావాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ప్రస్తుతం అలాంటి ఆలోచన ఏం లేదు, బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఉంటే గనక నన్ను నాలాగా ఉండిచ్చి అట్ ద సేమ్ టైం తనకి ఎలాంటి కల్మషన్ లేకుండా ఒక మంచి అమ్మాయి ఉంటే చాలు. ఓకే, ప్రేమ గుడ్డిది అంటారు కదా, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నో అండి, ఐ థింక్ లవ్ ఇస్ సో ప్యూర్ దాట్ మనకి నిజంగా అన్కండిషనల్గా ఏమైనా లవ్ చేస్తే వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం పట్టించుకోం, జస్ట్ ప్రేమిస్తాం అంతే. సో అలాంటి దాన్ని గుడ్డిదాన్ని ఎలా అంటాం, చాలా బ్యూటిఫుల్ థింగ్ అది. కరెక్టే. సో మా ఆయనని చాలా ఫ్రీడమ్తో వదిలిపెట్టేశాను. ఇలా ప్రతిరోజు ప్రసాద్ ల్యాబ్స్ అని దస్పలా అని తిరుగుతూ ఉన్నాను నేను.